మార్పు కావాలి, 6 గ్యారెంటీలు రావాలి, పేదల బతుకుల్ని మార్చాలి. ఒక్కసారి ఈ ముచ్చట్ని మన కళ్ళారా కమనీయంగా చూసుకుందాం. ఒక్కసారి చూడండిగా. హామీలన్నీ అంబొక్క అమలుకు నోచుకొని 6 గ్యారెంటీలు పథకాలను అటకెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కార్, మాటలు లేవంటూ మాట మారుస్తున్న సీఎం రేవంత్. జాబులు లేకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటన. నేను ఒకటే చెప్పిన, నోటిఫికేషన్ లేదు, ఎగ్జామ్ లేదు, ఈవెంట్ లేదు, ఏం లేకుండా 30,000 ఉద్యోగాలు కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినాం మేమే. వచ్చి రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇక సవతి పౌరు పాటలు పాడింది రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే. సరే, అది వదిలిపెట్టిద్దాం. మరి ప్రజలకు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 100 రోజులు ఎటు బాయే రేవంత్ రెడ్డి? అదొక్కటి నాకు చెప్పు. 100 రోజులు ఎటు బాయే అంటే కదా, మెడల్లో దగ్గరాలే 100 రోజుల్లో 6 గ్యారెంటీలైనా హామీ అవ్వాలని. మరి కాలేదే. ఇక్కడ చూద్దాం ఒకసారి. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు. ఎవరైనా అక్కలు కానీ చెల్లెలు కానీ తెలంగాణ రాష్ట్ర మహిళలు ఎవరైనా ఉంటే మీకు 2,500 రూపాయలు వర్తించిందా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ద్వారా మీకు వర్తించిందా? వర్తించి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. లేకుంటే మన నెంబర్కి కింద అప్పుడు నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండరు. ఇది చెప్తా ఉన్నాడు, ప్రకటన చేసిండు, ఇచ్చేసినాం, ఇది అయిపోయింది, దాని గురించి మాట్లాడదని చెప్తా ఉన్నారు. కానీ మహిళలు 500 గ్యాస్ అని చెప్పేసి ఇప్పటిదాకా 950 రూపాయల కట నింపించుకుంటారు. ₹1 కూడా అకౌంట్లో జమ కాని పరిస్థితి. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అంత మొగోడు అయి ఉంటే 500కే గ్యాస్ ఇవ్వాలి. ప్రజల దగ్గర 950 రూపాయలు తీసుకొని మళ్ళీ 400 జమ అవుతా అంటే ఇక్కడ దొంగేవాడు రేవంత్ రెడ్డి దొంగ. అట్లాంటప్పుడు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి 500కి గ్యాస్ ఇవ్వాలి. ఇది ఫెయిల్ అయ్యింది. ప్రజల్ని ముంచడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఒక కంట కనిపెట్టాలి. ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒకవైపు మహిళలకు అది బెటర్, మహిళలకు బెటర్ అది. ఇక మగవాళ్ళ పరిస్థితి వేరే తీరుంది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్. ప్రజలారా, ఇది మీకు వస్తుందా రావట్లేదా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఇందేమో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ₹5 లక్షలు. ఈ ఇల్లు కూడా ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి. ఇల్లు కట్టించుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి. ఇజ్జత వ్యవహారము ఎవరికైనా చెప్పుకుంటే ₹1 కాదు కదా. నాకు కూడా ఇల్లు లేదు, మరి నాకైనా వర్తించాలి కదా. అందరికి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి. ఇది దొంగ పరిపాలన రేవంత్ రెడ్డి యొక్క కథలు అల్లిస్తున్న నాటకం. ఇది మీకు ఒకవేళ వచ్చుంటే, ఈ ప్రాసెస్ మీకు అయ్యుంటే ఇక మనతో చెప్పుకోండి. రైతు భరోసా ముచ్చట అసలు ఇదిగా మీకు అసలు దీని గురించే వర్తించాలి. ఇక చూడండి ఒకసారి. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు. భూమిలోనికే ఇప్పుడు దాకా రైతు బంధు జాడలేదు. వానాకాలం పంటకి ఏదైతే రేవంత్ రెడ్డి ఒప్పుకున్న కేసీఆర్కి మించి ఒక పంటకి నేను 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి సంకల్పం పట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడుగా 5,000 కూడా లేకుండా బాయ్. మరి భూమి ఉన్నోనికే ఇవ్వడానికి నా తంటాలు పడతా ఉంటే మరి కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తాడు? ఇప్పటిదాకా దాని గురించి ఏమైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మధ్య ఏమైనా సర్వేలు చేసినావా అంటే ఇప్పటిదాకా సర్వే చేయలేని పరిస్థితి. చేసినావా? చేయలే. కాబట్టి ఇది 15,000 రూపాయలు. రైతులు చెప్పందు కొనుక్కోవడానికి చూస్తా ఉన్నారు. రైతు బంధు చేయకుంటే చెప్పు, పేరాగని చెప్పు, తెగేంత వరకు పల్లె సర్దామని చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి దయచేసి రోడ్ల పంట తిరక్కు, పల్లెల సైడ్ అసలే రాకు. ఎందుకంటే నా యొక్క విన్నతి నీకు, రైతులు నిజంగానే నేను చెప్పందు కొనుక్కొట్టేటట్టే ఉన్నారు. చూస్తూ ఉన్నారు కదా మన వీడియోలు. చెప్పు బట్టి కోడేమని చూస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఆ పక్కపొట్టి విలేజ్లకు కానీ గ్రామ ప్రజల సైడ్ కానీ పోకుదురా, జాగ్రత్త. వ్యవసాయ కూలీలకు పని నదులు పని చేసి వాడాల్సిపోయా, రెక్కాడితే డొక్కాలని పరిస్థితి అయిపోయా. కూలీలకి వ్యవసాయ కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తాను. అలాంటప్పుడు మరి ఇప్పుడు 6 నెలలు అయింది కదా రేవంత్ రెడ్డి. మరి 6 నెలలు అయినప్పటికీ నువ్వు ఏం చేయాలి? 6,000 ఇవ్వాలి కదా, 6,000 ఇవ్వాలి కదా. మరి ఇవ్వకపోతే ఇంకోటి చూడండి. వరి పంటకు 500 బోనస్. ఇగో నిన్ను యాసంగి పంటకు వదిలేసిన రేవంత్ రెడ్డి, యాసంగి పంటకు వదిలేసిన. ఈ తూరి వానాకాలం పంటకు నువ్వు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వకపోవాలి. మళ్ళీ అందులో ఈ పంటకి ఇస్తా, ఆ రకం పంట వేసినోడికి ఇస్తా, ఈ సన్న రకం వేసినోడికి ఇస్తా అని మళ్ళీ ఏదైనా సోదాలు పెట్టాలి రేవంత్ రెడ్డి. ఇక రైతులందరూ ఏకమయ్యి ధర్నాలకు దిగుతాం. నిన్ను కూలగొట్టి, లేపి కొట్టి, పడగొట్టడానికి ప్రయత్నం మేమైతే బరాబర్ తీసుకుంటాం. ఎందుకు తీసుకోం? మమ్మల్ని మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకోలే.
మరి మీరు రివోన్ తీసుకోద్దా అంట. మేము కూడా తీసుకుంటాం, అవసరమైతే ఏమన్నా చెప్తాం. ఓటు హక్కు వినియోగించుకున్నాం, ఆ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటు హక్కును మాటను నిలబెట్టుకోకుంటే నీ మాటను నిలబడితే నీ నాలుగు బట్టి ఉంచుదాం. ఏమో అనుకుంటున్నావు నువ్వు, మాటలు మాట్లాడు, రండా లొచ్చుకోరు. ఇది కాదు సీఎం అంటే, ఇది కాదు రేవంత్ రెడ్డి. చూపెట్టు, ఈ గ్యారెంటీలో వచ్చేదాకా నీ భరతం పడతా చూడు. ఇక చేయుత 4,000 నెలవారీ పింఛను, 10 లక్షలు రాజీవ్ గాంధీ ఆరోగ్య బీమా. ఇక్కడ 4,000 రూపాయలు పింఛను ముచ్చట చూసుకుంటే ముసలిని మోసం చేయడానికి సిగ్గులేదా రేవంత్ రెడ్డి? ముసలిని మోసం చేయడానికి సిగ్గులేదా? కొంచెమేనా ఇజ్జత్ గిట్ల ఏం పాడలేదా? పుట్టుకతమే లేదా, లేకుంటే ఈ మధ్యలో మానేసినవా? నీకు ఎంత వస్తుందమ్మా? ఎంత 2,000 వస్తుందా? నేను 4,000 ఇస్తా అంటే కదా. మరి మోసం చేసిన నేను ఏం చేయాలి? మేము ఓటేసినాం రేవంత్ రెడ్డి, మేము ఓటేసినాం. నీ దగ్గర పోలీసు వాళ్ళు ఉండొచ్చు, హై సెక్యూరిటీ ఉండొచ్చు, బలగాలు ఉండొచ్చు, మా చేతిలో ఓటు ఉంటుంది. ఆ ఓటేసినందుకు నీకు పోలీసులు వస్తారు, పెద్ద పెద్ద కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, దోచుకోవడానికి డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తే చూసుకుంటా ఆర్జీటీవీ మీడియా అస్సలు ఊరుకోదు. నీ భాగవతం బయట పెట్టడానికే, పూర్తి స్థాయిలో భర్తం పట్టడానికే ఆర్జీటీవీ మీడియా నెలకొల్పబడింది. నువ్వు ఇచ్చే హామీలు ముసలోళ్ళ పరంగా, వృద్ధుల పరంగా, పెన్షన్ల పరంగా, రైతు బంధు పరంగా, రైతు భరోసా పరంగా, రైతు కూలీల పరంగా, 500 గ్యాసుల పరంగా, ఉచిత బస్సు పరంగా, 5 లక్షల ఇంటి గృహ నిర్మాణం పరంగా, ఇవన్నీ ఇచ్చేంత వరకు నిన్ను ఊడ్చిగొట్టి, ఎల్లగొట్టి, నీళ్ళకి పండబెట్టి అదే ప్రజలతోటి కొట్టించేలాగా నువ్వు చేసుకుంటున్నావు. ఆ స్థాయి దాకా దిగజారకు. దయచేసి నీ యొక్క మాట నిలబెట్టుకో, లేకుండా నీ భరతం పడతారు కబడ్దారని ఈ